హైదరాబాద్ మహానగరంలో మత్తు ముఠాలు రూటు మారుస్తున్నాయి. గాంజా టు కొకైన్ ఎనీ టైం ఎనీ ప్లేస్ దొరికేలా పగడ్బందీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు డ్రగ్ బ్యాచ్లు స్మార్ట్ నెట్వర్క్తో మత్తు పదార్థాలను అమ్మేస్తున్నాయి. వాళ్ళ లేటెస్ట్ మోడస్ ఆపరాండి ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాం. డ్రగ్స్ దందాల్లో అమ్మాయిలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక పోలీసులు డ్రగ్స్ తీగలాగితే మరోసారి సినీ ఇండస్ట్రీ లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతూ ఉండడంతో సంచలనంగా మారింది. లేటెస్ట్గా మాసప్ ట్యాంక్ పరిధిలో బయటపడ్డ డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. మాసప్ ట్యాంక్ పోలీసులు, తెలంగాణ ఈగల్ టీం జాయింట్గా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్తో పాటు MDMA డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయంతో పాటు వారికి 4 రెగ్యులర్ కస్టమర్లున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు తేలింది. అతను తరచూ వీరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్లోకి డ్రగ్స్ ఎలా తెస్తున్నారో, ఎలా అమ్మేస్తున్నారో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. గతంలో గోవా టు హైదరాబాద్ ఈ డ్రగ్ సప్లై జరిగేది. పోలీసుల నిఘాతో ఇప్పుడు ఆ గోవా రూట్ చాలా కష్టమైపోయింది కాబట్టి ఆ రూట్ని క్లోజ్ చేసేశారు ఈ మత్తు ముఠాగాళ్ళు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి హైదరాబాద్కి సప్లై చేస్తున్నారు. గతంలో నగరానికి 10 గ్రాములు తెస్తే రీటైల్గా అమ్మేవాళ్ళు. ఇప్పుడు నగరంలో ఒక్కళ్ళకే హోల్సేల్గా దాన్ని మొత్తం అమ్మేసి డబ్బు చేసుకుని పోతున్నారు. వాళ్ళు నగరంలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ కొరియర్స్గా ఆఫ్రికన్ అమ్మాయిల్ని వాడుతున్నారు. ఇక బ్రోతల్ హౌసుల్లో ఉండే అమ్మాయిల ద్వారా కూడా విటులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాయి ఈ మత్తు ముఠాలు. డ్రగ్స్ దందాలో కీలక రోల్ ప్లే చేస్తున్నది అమ్మాయిలే ఇప్పుడు. ఇక ఈ ఏడాది మొత్తంలో హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ దందా గురించి పోలీసులు ఒక డేటాని రిలీజ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈ ఏడాదిలో 6.5 కోట్ల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. అది గాంజా టు కొకైన్ అమ్ముతున్న మత్తు ముఠాలన్నమాట. ఈ ఏడాది 368 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అందులో సప్లయర్స్, కన్జ్యూమర్స్, ఇంకా ఇతర నెట్వర్క్ వాళ్ళు అంతా కలిపి 1345 మందిపై కేసులు పెట్టారు. సుమారు 2 కిలోల MDMA డ్రగ్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్లో MDMAకే ఎక్కువ డిమాండ్ ఉంది. MDMAని ప్రిఫర్ చేస్తున్నారట ఎక్కువ మంది కన్జ్యూమర్స్. సో ఈ ఏడాదిలో 11 మంది విదేశీయులు సైతం అరెస్ట్ అయ్యారు. 20 మంది నైజీరియన్లని డిపోర్ట్ చేశారు ఇక్కడి నుంచి. సో ఇది డేటా. ఇక రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్, పెడ్లర్ నితిన్ సింఘానియా మధ్య ఈ డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ను నితిన్ వాట్సాప్లో పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది మేలో ఒకసారి, జూన్లో 3 సార్లు, డిసెంబర్లో ఒకసారి నితిన్ దగ్గర అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాట్సాప్ చాట్ పోలీసులకి చిక్కింది. ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్తో పాటు అటు సినిమాల్లో కూడా నటిస్తోన్న అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్ పెడ్లర్గా మారాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కగానే అరెస్ట్ చేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు రెండోసారి రావడంతో పోలీసులు అతడిపై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. గతంలో పోలీసులకు పట్టుబడ్డా సరే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ సప్లయర్స్ని అదుపులో తీసుకున్నారు. సో ప్రజెంట్ ఈ వివరాలు మనతో మాట్లాడేందుకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, ఏంటి అమన్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ అప్స్కాండింగ్ ఉన్నాడా? ఇతని రోల్ ఏంటి? సప్లయర్గా ఉన్నాడా, కన్జ్యూమర్గా ఉన్నాడా? సార్, అతను ఇప్పుడు దీంట్లో కన్జ్యూమర్గానే ఉన్నాడు. లాస్ట్ టైం మనకి నార్సింగ్ ఈ కేసులో అతన్ని తీసుకున్నప్పుడు కూడా కన్జ్యూమర్గానే ఉండే. ఈ కేసు కూడా క్లియర్గానే కన్జ్యూమర్ ఉన్నాడు. ఒక 5 టైమ్స్ ఇది తీసుకున్నట్టుగా వాళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. లెస్ క్వాంటిటీనే. దీంట్లో ఇంకొంతమంది యాక్చువల్గా ఒరిజిన్ ఉన్నవాళ్ళు ముంబైలో ఉన్నారు. టీమ్స్ వెళ్ళినాయి ట్రాక్ చేయడానికి.
ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు మనకు మలక్పేట వాళ్ళని, ఇద్దరు మన ఆఫ్రికన్ నేషనల్స్, ఇద్దరు ఉమెన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అమన్ప్రీత్ సింగ్కి డెలివరీ చేస్తుండేనా సార్ వీళ్ళు అట్లా? లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరైతే ఫస్ట్ మనకి నితిన్ సింఘానియా అండ్ షామిక్ అని ఇద్దరిని అరెస్ట్ చేసినామో 19th రోజు, వాళ్ళ దగ్గర 43 grams వరకు కొకైన్ అండ్ 11 grams ప్లస్ కొంత MDMA దొరికాయి. వాళ్ళ సీజర్లో ఉన్నప్పుడు వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ డేటా వాళ్ళు ఎనలైజ్ చేసినప్పుడు ఇది బయటకు వచ్చింది, ఇతను కూడా 5 times తీసుకున్నాడు అని. ఎప్పటి నుండి వీళ్ళిద్దరు ఫ్రెండ్సా సార్, లేకపోతే ఓన్లీ కన్స్యూమర్ అండ్ సప్లయర్ రిలేషన్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఫ్రెండ్స్ అనేమి ఎస్టాబ్లిష్ కాలే. వాళ్ళకైతే కన్జ్యూమర్ 5 times ఉంది అనేది లాంగ్ అసోసియేషన్ ఇంకా కనపడదు. ఒక కన్జ్యూమర్ 5 times తీసుకున్నాడు అంటే ఫ్రెండ్ అని మనం బ్రాండ్ చేయలేం కాబట్టి ఇతన్ని కన్జ్యూమర్గానే ట్రీట్ చేయడం జరుగుతుంది. బట్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం అయితే మామూలుగా నోటీస్ అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది. సో సెకండ్ టైం రిపీటెడ్ కన్స్యూమర్స్కి ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది సార్? దీంట్లో కన్జ్యూమర్కి కంపల్సరీ నోటీసు ఇచ్చి పంపించాలా అనేది ఉంది. వాళ్ళని ఒక రకంగా ఫస్ట్ టైం ఏదైనా దొరికితే వాళ్ళని విక్టిమ్గా ట్రీట్ చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ కానీ లేకపోతే ఇంకా కౌన్సిలింగ్ కానీ ఇటువంటి ఇప్పించాలని. ఈ పేర్లు ఎవరైతే ఈ సెకండ్ టైం వస్తుందో, ఇప్పటి వరకు మనకి ఎక్కువ పెడ్లర్స్ని కావచ్చు లేకపోతే లోకల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో వీళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేసినాం. కన్జ్యూమర్స్ వాళ్ళ మీద కొంత సింపథెటిక్గానే పోతూ ఉంటారు. బట్ ఇట్లా రిపీటెడ్ వచ్చారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ రీహాబిలిటేషన్ కానీ లాలో ఏమేమి ప్రొవిజన్స్ ఉంటాయి వాళ్ళకి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ప్రజెంట్ అది ఓవరాల్గా అమన్ప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు అమన్ప్రీత్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ప్రజెంట్ ముంబైకి కూడా టీమ్స్ వెళ్ళాయి, త్వరలోనే అతన్ని అప్రహెండ్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. విడుదల బాలకృష్ణతో ICC నుండి ప్రణిత TV9.